Hi Olga, congratulations on having 18 million subscribers. పిచ్చెక్కినట్టుంది. రే తరుణ్, ఏమైంది బాస్ అతనికి? డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు కామన్లే బాస్. లైట్ తీసుకో. కానీ ఒక్కటి మాత్రం నిజం బాస్, మగాడంటే మెట్రో ట్రైన్లో ప్యాసింజర్ లాంటివి. ట్రైన్లో ఎంత స్పీడ్ పెరిగినా ఆ ట్రైన్ దాటి పోలేడు. ఏమైంది రావుడికి అలా వెళ్ళిపోయాడు? మామూలే, వీళ్ళ లవ్ గురించి చెప్పేసరికి వాడికి వాళ్ళ లవ్ గుర్తొచ్చింది, ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఏమైంది అతను లవ్కి? హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అయినా ఎన్నిసార్లు చెప్పాము వీడికి, ఒక్కసారన్నా విన్నాడా? నేను చెప్పినట్టు చేస్తుంటే ఇలా అయ్యేదా? నన్ను అడిగితే ఈ అమ్మాయిని లవ్ చేయడం, వాళ్ళతో రొమాన్స్ చేయడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, వీటన్నిటికంటే వాళ్ళని అలా చూస్తూ ఉండడమే బెటర్ రా. అబ్బచ్చా, అప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళా? అయితే మీ బాబు పిచ్చోడా? రే చంపేస్తా మా బాబుని ఏమన్నా అన్నావంటే. అంటే మీ బాబు పెళ్లి చేసుకోలేదా? పెళ్లి చేసుకోకుండా నేను ఎలా పుడతాను రా? ఓ, నువ్వు మీ బాబుకే పుట్టావా? చేతిలో నువ్వు ఇవేం పట్టించుకోమకు బాస్. ప్రేమ అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్, అందులో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఆ మాటకు వస్తే ప్రతి దాంట్లో రెండు ఉంటాయి. ఫర్ సపోజ్ మనం బైక్ రైడ్ బాగా ఎంజాయ్ చేస్తాం కానీ పొగ వస్తుంది, అది బ్యాడ్. మనం స్వీట్స్ బాగా తింటాం కానీ కొలెస్ట్రాల్ వస్తుంది, అది బ్యాడే. అంతెందుకు బాస్, ఇప్పుడు మనం సిగరెట్ తాగుతున్నాం, మజా వస్తుంది, దాన్ని బట్టి క్యాన్సర్ కూడా వస్తుంది. సో లైట్ తీసుకోవాలి అంతేగా. ఏంటి బాస్, చీప్గా ఉందా? సింక్లో ఉంది. నేను సింక్లోనే ఉన్నా, నువ్వే నాన్ సింక్లో ఉన్నావు. ఇదేంటి మళ్ళీ? మరి కాక నీ ఫ్రెండ్ అలా ఏడుస్తూ వెళ్ళిపోతే అది చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు. ఓ అదా, కొత్తగా లవ్లో పడ్డావు, అవన్నీ నీకెందుకులే బాస్. నాకే కావాలి, రేపు లవ్లో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియాలి కదా. అది చాలా సింపుల్ బాస్. ఏ అమ్మాయి అయినా నీతో లైఫ్ లాంగ్ ఉండాలంటే నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్షిప్ స్టార్ట్ చేయటం. ఫిజికల్ రిలేషన్షిప్పా? యు మీన్ సెక్షువల్ రిలేషన్షిప్? యా. నో బాస్, నో. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఆ అమ్మాయి అలాంటిదైనా నీకు కావాల్సిందేంటి? తను నీతో లైఫ్ లాంగ్ ఉండమే కదా. అయితే నీకు వేరే ఆప్షన్ లేదు. అరే ప్రాక్టికల్గా ఆలోచించు బాస్. నువ్వు బీటెక్ జాయిన్ అయింది ఇప్పుడే, అంటే 4 years, మళ్ళీ మాస్టర్స్ ఇంకో 2 years, ఆ తర్వాత జాబ్ అని ఇంకో 1 year, టోటల్ 7 years. ఇన్ని సంవత్సరాలు నీ లవ్ సేమ్ అలానే ఉంటుందా? ఏంటి బాస్? మరి పెద్దోళ్ళు తప్పంటారు, నువ్వేంటి ఇలా అంటున్నావు? కన్ఫ్యూజ్ చేస్తున్నావు బాస్. కన్ఫ్యూజ్ చేస్తున్నా నేను కాదు, ఈ పెద్దోళ్ళు. ఈ తప్పని చెప్పిన పెద్దోళ్ళే తొడబంధం 90 ఏళ్ళైనా పోదని ఎందుకన్నారు? అసలు ఇవన్నీ వదిలే బాస్. పెళ్ళైన వెంటనే ఫస్ట్ నైట్ ఎందుకు పెడతారు? 1 నెల తర్వాతనో 1 సంవత్సరం తర్వాతనో పెట్టుకోవచ్చు కదా. అలా బెటరు. ఎందుకంటే మన పెద్దోళ్ళకి తెలుసు ఏ రిలేషన్షిప్ లవ్ని స్ట్రాంగ్ చేస్తుందో. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది, కానీ అయినా నువ్వేదో పెద్దోళ్ళని ఫాలో అవుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు, కానీ ఆ లవ్ని కూడా పెద్దోళ్ళు వద్దని అంటారు. మరి ఎందుకు చేసావు? ఆడు కూడా అంతే, ఈ తప్పు తోటకూరని ఆఖరికి పిచ్చోడైపోయాడు. చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూపించక బాస్, బోర్ కొడుతుంది. ఎస్. రే సన్నీ, రే సత్య, రే సన్నీ లేరా, రే సత్య లేండ్రా, రే లేరా, రే చీలే, రే 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 ఇది రే ఏంద్రా పొద్దున నేను అసలు రే పల్లెటూరోడు ఏం పీకలేడు అన్నారు కదరా. అణువు హైదరాబాద్ ఉట్టిపడేలా ఒక అద్భుతమైన కవిత రాసా, ఇప్పుడే దానికి మెసేజ్ చేశా. ఇప్పుడు చూడు రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో. ఏ తారా, నీకు సదన్ ఏదో మెసేజ్ చేశాడే. ఏ గుడ్ మార్నింగ్ అయి ఉంటుంది చూడు. కాదు, ఇదేదో పెద్ద మెసేజ్ లా ఉందే. అయితే గట్టిగా చదువు. తారా తారా
ఇది పేరు కాదు, నా హృదయం చుట్టూ ఉన్న రింగ్ రోడ్డుకి వేసిన తారు. నువ్వు కనపడితే సెట్విన్ బస్ లో సీట్ దొరికినంత ఆనందంగా ఉంటుంది. అదే నువ్వు కనపడకపోతే పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్ పోన్ అయినంత బాధగా ఉంటుంది. నీకు నాకున్న బంధం వినాయక చవితికి హుస్సేన్ సాగర్ కి ఉన్న బంధం లాంటిది. ఎందుకంటే వాటిలా ఎన్ని రోజులు దూరంగా ఉన్నా ఏదో ఒక రోజు ఒకరిలో ఒకరు కలిసిపోవాల్సిందే. ఆ మాత్రం దానికి ఈ వెయిటింగ్ ఎందుకు చెప్పు? అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా, ఆశతో ఎదురు చూస్తున్నా. ఏంటి షాక్ అయ్యారా? అరే మీరే ఎలా ఉంటే ఇప్పుడు అమ్మ ఎలా ఉంటుందో. చాలా హాట్గా ఉంది. ఏహే వీడొకడు ఎప్పుడు నిద్రలో మాట్లాడుతుంటాడు. అటు స్లీప్లో ఉన్నా సింక్లోనే ఉన్నాడు. ఏంటి రోయ్ ఏదో చూసినట్టు చెప్తున్నావు? చూసినట్టు కాదు, చూసే చెప్తున్నాడు. ఎక్కడా? నీ ఎదురుగానా? బాయ్స్ తారా? అయ్యో అంటే నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నీకేంటి స్పెషల్గా చెప్పాలా? పర్సనల్ అంట. బయలుదేరు. ఏ నువ్వు ఆగవే. అదేంటి మరి మా ఫ్రెండ్స్ వెళ్ళిపోమన్నావు? అది నీ మంచికే, వాళ్ళందరి ముందు నిన్ను తిట్టకూడదని. నువ్వు తిట్టినా కూడా చాలా తీయగా ఉంటుంది తమన్నా. అంటే వాడికి నిద్రలో మాట్లాడే అలవాటు. మీరు క్యారీ ఆన్. చూడు, నీ ఉద్దేశం మాకు అర్థమైంది, కానీ ఇవన్నీ దీనికి నచ్చవు. అంటే నీకు నచ్చుతాయన్నమాట. అయితే రా. ఏ వీడేంటి ప్రతిసారి? అంటే ఒక్కోసారి ఒకడు కావాలా? సదన్ ముందే చెప్తున్నా, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే పెళ్లి తర్వాతే. అయితే పెళ్లి తర్వాత చూసుకుందాం వెళ్ళు. ఓకే బాయ్. అబ్బా అప్పుడే బాయా? ఇంకొంచెంసేపు ఉండొచ్చు కదా. ఇలాంటి వెదలతో ఉండే నువ్వు ఇలా తయారయ్యావు. నా వల్ల కాదురా, అస్సలు కాదు. ఆ అమ్మాయితో అస్సలు అలా కాదు. అయితే లైట్ తీసుకో. అప్పుడు ఆ అమ్మాయి కూడా నేను లైట్ తీసుకుంటుంది. నువ్వు నీ యాదవ సలహాలు. చూడు సదన్, లవ్లో పడ్డాక అందరు దాన్ని ఎంజాయ్ చేసే పనిలో ఉంటారు, కానీ తెలివైన వాళ్ళు దాన్ని నిలబెట్టుకునే పనిలో ఉంటారు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా అదే. అవన్నీ ఓకేరా, కానీ అమ్మాయి లాంటిది కాదే. నువ్వు వాళ్ళంటాడువా? అది కాదురా. మేము వాళ్ళంటాడువా? అయ్యో నేను చెప్పేది అసలు అమ్మాయి. నువ్వు ఆగరా. లేకపోతే ఏంట్రా వీడు ఫ్రీగా సలహాలు ఇస్తుంటే ఎదవల్లా కనపడుతున్నావా? ఇలా చెప్పింది వెనకే అవతలాడి పిచ్చోడే తిరుగుతున్నాడు. అరే మీకు అసలు ఎలా చెప్పాలరా? మాకు చెప్పడం అటుంచి ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో ఆలోచించు. ఇంకా సలహాలు ఇస్తావేంట్రా సిగ్గు లేకుండా? ఆడికి ఇప్పుడు అర్థం కాదు, అది ఎవరితోనో అన్ని చేసి దొరుకుతుంది చూడు, అప్పుడు తెలుస్తుంది సిటీ అమ్మాయిలు అంటే ఏంటో. చంపేసా ఇంకోసారి అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే. ఏంటేంట్రా అసలు ఏంటి అసలు మాట్లాడతారు అమ్మాయి గురించి? వీడు మన దగ్గర కట్టింగ్లు ఇస్తున్నాడు రా. వీడిది లవ్వు కాదు, తొక్క కాదురా. ఇలాంటివి మనం ఎన్ని చూడలేదురా. ఇంకదైతే వాడిని నిలువున బక్రాన్ చేస్తుంది. ఈ పల్లెటూరు మొహానికి అది అర్థం కావట్లేదు. ఏంట్రా మూసేది? వీడు మనల్ని ఎదవల్ని చేస్తుంటే రేసాన్ని ఒక్కడంటే ఒక్కటెక్కిస్తురా. ఆ పిల్ల దగ్గర వీడిని సంపాదించమను, అప్పుడు ఒప్పుకుంటా. ఈడి పెద్ద పోటుగాడు, అది పెద్ద పతివ్రతని. నువ్వేంట్రా ఒప్పుకునే తక్కువది? ఆ మాటకు వస్తే కిస్ కాదు రా సన్ని. 2 రోజులు అన్ని చేసి చూపిస్తా, అప్పుడు చూస్తా ఇటు తల ఎక్కడ పెట్టుకుంటాడు. వదులురా. సదన్ వదలరా. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.